హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ శక్తి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎన్ఆర్ఎల్ఎం వారి విపిఆర్పి సర్వే రెండో విడత వచ్చింది, దాని గురించి అండి. ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్. 36 రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికలతో 3 రోజుల పాటు కాచి తయారు చేసినటువంటి మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్. కావలసిన వారు సంప్రదించగలరు. ప్లేస్టోర్లో ఎన్ఆర్ఎల్ఎం విపిఆర్పి అని కొడితే వస్తుందండి. కాకపోతే ఓపెన్ చేయగానే డైరెక్ట్ లోకోస్లోకి వెళ్ళిపోతుంది. లోకేష్ పాస్వర్డ్ కొడితేనేమో రాంగ్ అని వస్తుంది. అందువల్ల నేను లోకోస్ డిలీట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా ఇలా వచ్చేసి రాలేదు. ఫస్ట్ కన్ఫర్మేషన్ అట్లా వస్తుంది. అప్పుడు నేను ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేస్తే మళ్ళీ ఇట్లా ఓపెన్ అయింది, లాగిన్ అడిగింది. అప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఎన్ఆర్ఎల్ఎం విపిఆర్పి లాగిన్స్ కొట్టాను. అప్పుడు ఇలా ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అయినప్పుడు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అడుగు నుంచి 3 లాగిన్స్ వచ్చినాయి. ఇంతకుముందు 2 లాగిన్సే వచ్చాయి విపిఆర్పి చేసినప్పుడు. ఇప్పుడు అడుగుది ఎలా ఉందో, జీపీ విపిఆర్పి ఉంది, సిఆర్పి ఉంది. దాంట్లో ఏమొచ్చింది, మొత్తం 2 లాగిన్స్లో అయిపోతేనే అథెంటికేషన్ చేయైతే అవుతుంది అని ఉంది. ఇప్పుడు మళ్ళీ చేంజ్ రోల్ అంటే బ్యాక్ వెళ్ళే పని లేకుండా ఇక్కడ పైన ఇచ్చారు చూడండి, అక్కడ మళ్ళీ టచ్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. మనం సెకండ్ వన్ చూద్దాం. ఇప్పుడు అది కూడా అప్లై కొడితే ఇట్లా ఓపెన్ ఉంది. చూస్తే అంటే ఇప్పుడు ఫస్ట్ లాగిన్లో ఎన్ని గ్రూపులు చేశారు, నేను ఒక గ్రూప్ చేశాను కాబట్టి ఒక గ్రూప్కి రైట్ మార్క్ పడింది. మొత్తం రైట్ మార్కులు పెడితే కానీ ఇది చేయైతే కాదనుకుంటా. బ్యాక్కి వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళే పని, లాగిన్ మార్చే పని లేదు. అడుగుకెళ్ళి వెనకకు అని కొడితే ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట, వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చేంజ్ రోల్ తీసుకుందాం. ఓపెన్ చేసి 3 ఇక్కడ టచ్ చేయగానే 3 వస్తాయి. ఫస్ట్ది ఎస్హెచ్సిఆర్పి, ఇది అప్లై చేద్దాం. ఇప్పుడు ఇలా ఓపెన్ అయ్యాక టచ్ చేస్తే గ్రూపులు ఓపెన్ అవుతాయి. నేను ఒక గ్రూప్ చేసేసాను కాబట్టి అక్కడ రైట్ మార్క్ పడింది. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ చూద్దాం. ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇలా వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ మనం ఒకసారి చేసి ఉన్నాం కాబట్టి చేసి ఉన్నాయి ఓపెన్ అవుతాయి. అక్కడ ప్లస్ మార్క్ టచ్ చేయగానే ఇట్లా ఓపెన్ అవుతాయి. ఏదన్నా అడిషనల్గా మార్చాల్సినవి ఉంటేనేమో మార్చాల్సిన పని లేకపోతేనేమో కింద పక్కన తర్వాత కొట్టేసి నెక్స్ట్ సబ్మిట్ కొట్టేయటమేనమాట. చూడండి, సబ్మిట్ కొట్టాము. సర్వర్ స్లోగా ఉండటం వల్ల కొంచెం లేట్గా తీసుకుంటుంది. సబ్మిట్ కొట్టగానే ఇలా అయిపోద్ది అనమాట. ఏదన్నా కరప్షన్స్ మార్చాల్సినవి పెద్దగా ఉండవు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ కొట్టాలంటే వాళ్ళది వృద్ధాప్య పెన్షన్ నుంచి వితంతు పెన్షన్కి మార్చడం, అట్లాంటి చిన్న చిన్న మార్పులేనండి. పెద్దగా మార్పులు అయితే ఏముండవు. అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మనం కరెక్ట్గానే చేసాం కాబట్టి సబ్మిట్ కొట్టేసేయటమే. ఓకే, బ్యాక్ వెళ్ళిపోతే అక్కడ రైట్ మార్క్ పడుతుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళ పేరు పక్కన ప్లస్ ఉంటుంది. ప్లస్ కొట్టడం, తర్వాత సబ్మిట్ కొట్టడం, అంతే. చాలా ఈజీగా ఉందండి. రైట్ మార్క్ పడిపోయింది. ఓకే, చూడండి. అలా 10 మంది పేర్లు చేయడానికి ఇంతకుముందు మనం ఫస్ట్ సారి అయితే అన్నీ సెలెక్ట్ చేసుకొని చేయాలి కాబట్టి ఒక్కో గ్రూప్ అరగంట అట్లా పట్టింది. కానీ ఇప్పుడైతే ఒక్క గ్రూపు 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా పట్టట్లేదు. చాలా స్పీడ్గా అయిపోతుంది. చూడండి, ఇట్లా 10 మంది పేర్లు టచ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని పేర్లు చకచకా చేసేసుకుంటే గ్రూప్ సబ్మిట్ చేసుకోవడానికి కూడా వేరే లాగిన్కి వెళ్ళే పని ఏం లేదండి. ఇదే లాగిన్లో గ్రూప్ చేయడానికి కూడా బ్యాక్కి వెళ్ళి గ్రూప్ అప్లోడ్ చేసాము ఇంతకుముందు. అలా కాకుండా ఈ 10 మంది పేర్లు చేసిన తర్వాత కింద ఇలా ఇచ్చారు చూడండి, 2 పేర్లే కదా ఉన్నాయి, అయిపోయినాయి. చేసేసి సబ్మిట్ చేసేస్తే అయిపోద్ది. చూడండి, అది ఓపెన్ చేయగానే ఇలా వచ్చేస్తుంది.
సబ్మిట్ అవ్వగానే ఓకే కింద ఆప్షన్స్ అని ఇచ్చాడు చూడండి, 3 చుక్కలు ఇచ్చి ఆ 3 చుక్కల్ని టచ్ చేసి ఓపెన్ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళి ఇలా కొట్టగానే ఓపెన్ అవుతుందన్నమాట. సబ్మిట్ చేసేస్తే ఇక్కడే సబ్మిట్ చేసేసేయచ్చు అనమాట. సబ్మిట్ చేసేస్తే ఈ లాగిన్ అయిపోద్ది అనమాట. ఇక్కడతోటి అయిపోయిన తర్వాత బ్యాక్కి వెళ్తుంటే అది అప్లోడ్ అయిందో లేదా చూద్దామని ఇట్లా వచ్చిందనమాట. ఒక ఆవిడకి ఎస్బిఎం పెట్టాను అనమాట. ఎస్బిఎం అంటే బాత్రూమ్లు టాయిలెట్స్ అవి రిపేర్లు చేసుకోవడానికి మనీ ఇస్తారనమాట. దాని గురించి ఈవిడ అప్లికేషన్ పెట్టింది. నేనే రాశాను అప్పట్లో ఒకసారి అప్లికేషన్, అందుకని అది నేను పెట్టాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మళ్ళా రోల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎస్హెచ్ సిఆర్పిది. ఇట్లా ఓపెన్ అయిందనమాట. అంటే ఆవిడకి ఎస్బిఎం అప్లికేషన్ మార్చాను అనమాట. అప్లికేషన్ ఒకటి ఎస్బిఎం అని వచ్చింది. ఎస్బిఎం అంటే టాయిలెట్ బాగు చేసుకుంటారు కదా, అదండి. అది ఒక అప్లికేషన్ రాశాను నేను అంతకుముందు ఆవిడకి, అందుకని అది పెట్టాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి. ఇలా వచ్చేసింది అనమాట. రైట్ మార్క్ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి 2 గ్రూపులు రైట్ మార్క్ పడ్డాయి అన్నమాట. అంటే రెండోది అయిపోయిందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.